పత్తి రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, అటు నిర్మల్ జిల్లాలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెబుతున్నారు. మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారితో మాట్లాడిద్దాం. సార్ ఎట్లా చూడదు సార్, ఏంటి రేపటి 19వ తారీఖు కూడా మద్దతు చెప్పాలంటున్నారు. 100% రహదారులన్నీ కూడా దిగ్బంధం కాబోతున్నాయి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా రైతులను దోచుకోవాలని చెప్పేసి ఈరోజు మరి కపాస్ కిసాన్ యాప్ కానీ, లేకపోతే ఎకరానికి 7 క్వింటాల నిబంధన కానీ, ఎకరానికి 7 క్వింటాల నిబంధన కానీ, అదేవిధంగా మరి ఏదైతే సాయంత్రం 6 గంటల వరకే ఇది యాప్ క్లోజ్ చేయాలని రకరకాల అమలు కాని నిబంధనలు, అదేవిధంగా తేమ శాతం కేవలం 12% ఉండాలని చెప్పే నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. కుట్రపూరితంగా ఒక వ్యాపార వర్గానికి న్యాయం చేసి మరి విదేశాల నుంచి పత్తిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని ఇక్కడి రైతుల నోట్ల మట్టి కొట్టాలనే ఒక భారీ కుట్ర జరుగుతున్నదని అనిపిస్తా ఉన్నది. ఏం చెప్తారు సార్? అంటే ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ కూడా ప్రైవేటు పత్తి కొనుగోలుదారులు ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? దీంట్లో వాస్తవం నిజానికి కుమ్మక్కైంది రేవంత్ రెడ్డి తర్వాత కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకమే. బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి రైతుల నోట్ల మట్టి కొట్టడానికి చేస్తున్న భారీ కుట్రనే ఇదని నేను అనుకుంటున్నాను. లేకపోతే మీరు ఒకసారి ఆలోచించండి, 2018లో కేసీఆర్ గారు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఢిల్లీలో 6 రోజుల పాటు అమరణ దీక్ష చేసిండు. ఆ రోజు వడ్లను కొనుక్కోవాలని. అదేవిధంగా 2022లో మీరు మా వడ్లను కొనకపోతే మేము రహదారులను కూడా దిగ్బంధం చేస్తామని బెదిరిస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఎఫ్సిఐ ద్వారా వడ్లను కొన్నది. ఇలా సిసిఐని మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సిసిఐ ఈ విధంగా తోకాడించలేదు, ఈ విధంగా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఎకరానికి 7 క్వింటాలనే అశాస్త్రీయమైన నిబంధనలు తీసుకురాలే. ఈ పని మరి ఢిల్లీకి పోయి కూర్చొని మంత్రులందరూ, ముఖ్యమంత్రి గారు కూర్చొని తెలంగాణ భవన్లో కూర్చొని అక్కడ నుంచి శాస్త్రీ భవన్కో, వ్యవసాయ భవన్, కిసాన్ భవన్కు పోయి చేయాల్సిన పని ఇది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రైతుల కోసం ఢిల్లీ పోయి పోరాడాల్సిన రేవంత్ రెడ్డి ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో వాళ్ళ మంత్రులందరినీ తీసుకొని గల్లీ గల్లీ తిరుగుకుంటూ ఓటుకు 2,500 రూపాయలు, ఒక చీర, ఒక ప్రెషర్ కుక్కరు, ఒక వాషింగ్ మెషిను, ఇలాంటివన్నీ ఇస్తూ మభ్యపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పనులు బిజీగా ఉన్నాడు. ఇంకా రైతుల గురించి, కిసాన్ యాప్ గురించి ఆయనకి ఏం అర్థమవుతుంది? నేనైతే అనుకోవట్లేదు ఆయనకి ఏమైనా అర్థమవుతుంది. సో అందుకొరకే మరి మొదటి నుంచి రైతు పక్షపాతిగా మరి రైతు సంక్షేమమే ధ్యేయంగా బతికిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. అందుకొరకే ఈరోజు ఏ పార్టీ మాట్లాడకపోయినా బీజేపీ ఎలాగో మాట్లాడలేదు, అంతా డ్రామా చేస్తున్నారు. కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఉన్నాయి. అందుకొరకు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం పోరాటం చేస్తారు. ఎట్లుంది సార్ మీ కాగజ్నగర్లో పరిస్థితి ఏంటి? మీ ప్రాంతంలో కూడా పత్తి రైతులు ఎక్కువ ఘోరంగా బాధలో ఉన్నారు. కాగజ్నగర్లో, సిర్పూర్లో నిన్న రాత్రి వేంపల్లిలో కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సో నిన్న వాళ్ళ ఇంటికి కూడా నేను పోవడం జరిగింది. రైతు బీమా సరిగా లేదని, రైతు బంధు రావడం లేదని, పెస్టిసైడ్స్ వల్ల పూర్తిగా అప్పులపాలైనని చెప్పేసి తీసుకొచ్చిన పత్తిని కూడా జిన్నింగ్ మిల్స్ కొనడం లేదు, జిన్నింగ్ మిల్స్ కూడా నేటి నుంచే బంద్ అయ్యాయని చెప్పేసి వీసీకి వేసారి అప్పులో ఎక్కడ వస్తారో అని చెప్పేసి రైతు మందు తాగి చనిపోయిందండి. సో ఆ విధంగా తెలంగాణలో దాదాపు 600 నుంచి 700 మంది రైతులు దాకా చనిపోయినారు. సో మరి వాళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు సిర్పూర్ కాకినాడలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ రైతులకు అక్కడ రైతులకు పెద్ద తేడా ఏం లేదు. అక్కడ కూడా జిన్నింగ్ మిల్స్ అని క్లోజ్ చేసుకున్నారు. అక్కడ కూడా రైతులకు కపాస్ కిసాన్ యాప్ యాడ్ చేయడం వస్తలేదు. ఆ 12% తేమ అనే నిబంధన పెట్టడం వల్ల అందరు కూడా ట్రాక్టర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుపోతా ఉన్నారు. 6 గంటలకే క్లోజ్ చేస్తున్నారు కౌంటరు. 6 గంటలకు క్లోజ్ చేస్తే మరి దాని తర్వాత 3,000 కిరాయి పెట్టి బొలెరోల, లారీల, ట్రాక్టర్ల తెచ్చుకుంటారు. మరి 1,000 రూపాయలు పర్ డే ఏమన్నా కట్టిస్తారా? సీసీఐలో నిబంధన ఉంది, కానీ ఏ జిన్నింగ్ మిల్ యజమాని కానీ ఏ సీసీఐ అఫీషియల్ కూడా చేస్తలేడు. ఇంకోటి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే సీసీఐ దగ్గర ఉన్నారో వాళ్ళు ఈ తెలంగాణ రైతుల మీద దౌర్జన్యం చేస్తున్నారనే కొత్త వాదన కూడా మరి సిర్పూర్లో తెలుస్తూ ఉన్నది. ఇది మేము మన కలెక్టరేట్ను కూడా దిగ్బంధం చేసినాం. మా సమస్యలు పరిష్కరించకపోతే, తేమ శాతాన్ని 25కు పెంచకపోతే, అదేవిధంగా 7 క్వింటాల నిబంధన 13కు పెంచకపోతే మేము ఇలా కేటీఆర్ గారు పిలిపించారు. 21వ తారీఖున అన్ని పార్టీలను కలిసి ఇలా జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తాం. ఏం సార్ ఏం చెప్తారు రైతులకు?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఏం చెప్తారు? పార్టీ జనరల్ సెక్రటరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు నిరాశ చెందవద్దు. మొదటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా ఉన్నది భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారే. అందుకొరకు తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. మీకు వాయిస్ లేదని, మా గురించి ఎవరు ఆలోచిస్తలేరని, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదండి, మా పండించిన పంటకు మద్దతు ధర రానివ్వడం లేదని ఎవరైనా బాధపడుతుంటే దయచేసి బాధపడకండి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా రైతుల వెంబడి ఉండి వాళ్ళ ప్రాణాలు రక్షించి వాళ్ళ దిగుబడి ఏదైతే ఉన్నదో ఆ దిగుబడికి సరైన రేటు వచ్చేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఖచ్చితంగా రైతుల పక్షా నుండి పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి అండగా మేము ఉంటామని చెబుతున్న పరిస్థితి. 21వ తేదీ రోజు జరిగే బీఆర్ఎస్ పిలుపునిచ్చినట్టుగా కేటీ రామారావు చెప్పినట్టుగా 21వ తేదీ జరిగే రైతుల నిరసనకు మా మద్దతు ఉంటుంది. మేము కూడా పెద్ద ఎత్తున పాల్గొంటామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.